సో తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద లొల్లి నడుస్తున్నాయి. పాపం పొంగులేటి సీనన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు. సీనన్నకు అన్ని దారులు మూసుకపోయినాయి, ఏ దారి కనిపిస్తలేదు. ఇక బూతులకు తెగబడ్డాడు. పొంగులేటి సీనన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న కాదు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంతింత పొడుగు ఎగురుతాండు, బూతులు తిడతాండు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బూతులు తిడతాం లేదు, వాళ్ళ పైన అవినీతి ఆరోపణలు చేసుకుంటా మన అవినీతిని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను, లేదు మన కబ్జాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తాను, లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రుల అవినీతులు గురించి ప్రస్తావించు, నేను వాళ్ళంతా ఒకటే అనే చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. 373 ఎకరాల సంబంధించిన విషయంలో పొంగులేటి చిన్న గుండెలు గల్ల 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 మోగినాయి. చిన్న మూగుడు కాలే. అసలు కేరళ టూర్లో అన్న అక్కడ పోయి నిద్ర వేయిండో పోలేదో, తిన్నడో తినలేదో నాకైతే డౌటే ఉన్నది. సో అంత పెద్ద ఎత్తున పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు రోజొకటి 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 వరుస పెట్టి ఇరాం లేకుండా హరీష్ రావు వచ్చింది. ఒక్కటి కాదు రెండు కాదు, రోజొకటి రోజొకటి రోజొకటి. మరి తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన పొగరులేటిగా కనిపిస్తున్నట. పొగరులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఎంత అహంకారం, ఎంత పొగరు, ఎంత మస్తి, ఎంత కండకావరము ఆయన ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది. నవ్వుతాండు, అది ఎకిల్ నవ్వు. ఆ నవ్వు వెనకాల భయం కనిపిస్తున్నది. ఎక్కడ 100,000 కోట్ల విలువ చేసే భూములు కబ్జా చేసుకోరాకుండా అవుతుందో అన్న భయంలా పాపం ఆయన గారు ఇంతింతలో తెగిరిరు. నిన్నటి పేపర్లు అన్నీ రాసినాయి. నిన్నటి పేపర్లు కాంగ్రెస్ పెంపుడు కుక్కల పేపర్లు ఓ రకంగా రాసినాయి, బీఆర్ఎస్ పత్రిక ఓ రకంగా రాసింది. సో మరి ఒకసారి నిన్నటి విషయం చూపిస్తా, తర్వాత ఈ రోజు ఏం రాసిరో పొంగులేటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. సో చాలా ట్రెండింగ్ న్యూస్ అనమాట, అది మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ఇక ముఖం పెడతారు, ఇది పొంగులేటిదే, ఇది పొంగులేటిదే, ఇది పొంగులేటిదే, ఇది పొంగులేటిదే. సో ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క సెకండ్ ఆయన ఎట్లా మారుతుడు, రూపాంతరం చెందుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నిన్న మనం చూసినాం, మన్న అనుకుంటాం. సో నిన్న దానికి మళ్ళీ కౌంటర్ కూడా హరీష్ రావు గారు కొట్టిరు. సో ఇక బొంకులేటి అని రాశారు. బొంకులేటి రంకెలట, అవును గుమస్తాలమే తెలంగాణ ప్రజలకు. ఈయన ఏమన్నాడంటే గుమస్తా తెలంగాణ అని పేరు పెట్టింది. గుమస్తా తెలంగాణ అనే పత్రిక వార్తలు రాస్తుంది నా పైన. నిజంగా నువ్వు అక్రమాలు చేయకపోతే, నిజంగా నువ్వు కబ్జాలు చేయకపోతే, నిజంగా అవినీతి చేయకపోతే, మరి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో నీ పైన ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని హరీష్ రావు అడుగుతున్నాడు. దానికి తోడు ఇన్ని రోజులుగా ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటే ఎక్కడ ఇది ఇది ఆగదేమో, జనం తూ అని ఉంచుతురని, ఈయన అజ్జత పోయేటట్టుందని చెప్పేసి భయపడి లాస్ట్కి వచ్చి మాట్లాడింది తప్ప ఇంకా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, నేను మాట్లాడకపోతే జనం నన్ను తుప్ప తుప్ప ఉంచేటట్టున్నది. సో ఏదేమైనా ఇంకా మాట్లాడాలని చెప్పేసి ధైర్యం చేసి కళ్ళు మూసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఇక వచ్చి ఈ కాగితం చూపిస్తుండు, ఆ కాగితం చూపిస్తుండు, ఇగో ఇది గూగుల్ మ్యాప్ అంటుండు, ఇది నమస్తే తెలంగాణ పేపర్ అంటుండు, ఆగం అవుతుండు, గాయ గత్తర గత్తర వేసిండు. చాలా విషయాలు రాసిరు వాళ్ళైతే, చాలా విషయాలు రాసిరు. సో దాన్ని మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈయన యొక్క బెదురు అనేది నిన్న క్లియర్గా కనిపించింది, ఆయన యొక్క భయం అనేది క్లియర్గా కనిపించింది. దీంట్లో అయితే డౌటే లేదు. ఇగో ఆయన పేపర్ చూపించే విధానం, ఇగో ఇట్లా నీళ్ళు తాగుతాండు పాపం, అది రెండు. అయ్యో కొడుక కాదురా, ఏం బాధలు తెచ్చినవరా నాకని రాఘవ కన్స్ట్రక్షన్స్ నడిపిస్తున్న ఆయన కొడుకు మీద బాధ అయింది పాపం. ఎక్కడ కొడుకు దొరికిపోతాడు అన్న ఒక భయంలా. ఈ భయం, ఈ బాధ ప్రజల విషయంలో ఉంటే బాగుంటుండే, పేదోళ్ళ విషయంలో ఉంటే బాగుంటుండే. కానీ వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడంలో ఉన్నది భయం, ప్రజలను కాపాడడం లేదు. ప్రజలను కాపాడడం ఉంటే బాగుంటుండే, నాకు అది నచ్చుతుండే. సో చాలా పాయింట్స్ రాసిరు, ఒకటి రెండు చదువుదాం. నాదర్గుల్ భూముల ఆక్రమణపై మంత్రి పొంగులేటి సింధులు వేసినంట, అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా అబద్ధాలు ఆరోపణలు చేసినంట. కేసీఆర్, కేటీఆర్, హరీష్ పై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడింది. భూదందాను బయటపెట్టిన నమస్తే తెలంగాణపై అసహనం వ్యక్తం చేసింది. అసహనం రాకపోతే ఏమొస్తుంది మరి? భూమి పోతున్నప్పుడు, వచ్చే పైసా పోతున్నప్పుడు బరాబర్ అసహనం వస్తుంది.
సో బీఆర్ఎస్ పై బురద చల్లే యత్నంలో బుక్ అయిన రెవెన్యూ మంత్రి 2006లో నాటి కాంగ్రెస్ పాలనలోనే అక్కడ మొదలైన రిజిస్ట్రేషన్లు బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని అసత్యాలు చెప్పింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వారానికే తెరపైకి ఏజీపీఏ హోల్డర్ కరీం 11వ రోజే వందలాది మంది పోలీసులతో ఆ భూముల స్వాధీనం. కేసీఆర్ ప్రభుత్వ న్యాయ పోరాటాన్ని నేటికీ కొనసాగిస్తున్న సర్కార్ బోర్డుల మాయాజాలంతో మంత్రి కుటుంబ దందాలు బట్టబయలని భూముల వ్యవహారంలో బయటపడిన వ్యాపార భాగస్వామ్యాలు కోహినూరు శిల్ప ఎక్యూ స్క్వేర్ ఒకే గూటి కంపెనీలే అన్ని బయటపెట్టిన నమస్తే తెలంగాణ. అందుకే పొంగులేటి గింగిరాలు తిరుగుతున్నంట. వాస్తవాలు దాచిపెట్టి అవాకులు చెవాకులు అడ్డగోలు కూతలు డైవర్షన్కే మెగాతో తెర వెనుక ఒప్పందాలంటూ తప్పుడు మాటలు, గజ్జి కుక్కలు అడవి పందులు గాడిదలు అంటూ తీవ్ర అసహన భాష, తనపై ఆరోపణలు పక్కకు నెట్టేందుకు మిగతా మంత్రులపై బురద చల్లింది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నాను. ఆయన ఏం చేస్తున్నంటే, సో జూపల్లి మీద ఆరోపణలు వచ్చినాయి, వెంకరెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి, బట్టి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చినాయి, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి. అందరం అవినీతి పరులమే, నన్నొక్కరిని ఎందుకు అంటున్నారు మీరు, అందరం అవినీతి పరులమే కదా అని చెప్పేసి నేను ఆయన ఓపెన్గా ఆయన మాట్లాడే విధానం తెలిసిపోతుంది. మరి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అన్నీ గమనిస్తున్నారు. సో ఇప్పుడు ఈయన అవినీతి చేయలేదు అనుకుందాం, ఆ భూములు కబ్జా చేయలేదు అనుకుందాం, ఆయన కొడుకు సంసారి అనుకున్నాను కొద్దిసేపు. మరి ఇంత బెరుకుపాటు ఎందుకు, ఇంత భయం ఎందుకు? ఆగ మేఘాల మీద తుప్ప నీళ్ళు తాగుకుంటా కుక్కలు పందులు నక్కలు సింహాలు గాడిదలు, ఈ పనికిమాలిన స్టేట్మెంట్స్ ఎందుకు, ఈ పిట్ట కథలు దేనికి? నిజమేందో నికార్సుగా ఒక ఎంక్వైరీ చేద్దాం పట్టరాదు. లేదు సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిటాల రవి మర్డర్ కేసులా ఇది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆరోపణలు వస్తే నిండు అసెంబ్లీలో, ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో అధ్యక్ష ఒకవేళ నా కొడుకు ఉంటే ఉరికమ్మ ఎక్కించండి, ఉరిశిక్ష చేయండి నా కొడుకు అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఇంకా ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి అధ్యక్ష అని చెప్పింది. సో ఆయన శిష్యుడైన ఆయన జగన్మోహన్ రెడ్డి శిష్యుడు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ లెక్క కడిగిన ముత్యమే కాబట్టి నువ్వు కూడా సిబిఐ ఎంక్వైరీ చేపించుకో, నువ్వు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీ చేపి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ జరిగితే ఇంతవరకు ఆయన ఏమైనా దొరికిందా దొరకలేదని బయటపెట్టలేదు. బీజేపీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాపాడింది ఈడీ రైట్స్ విషయంలో, మేము చూసినాం ప్రత్యక్షంగా. సో ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా పోదాం, అటు ఖమ్మం నుంచి అటు ఆదిలాబాద్ వరకు, లేదు ఇటు ములుగు నుంచి ఇటు మహబూబ్ నగర్ వరకు, ఏ మూలకైనా పోదాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా 1 ఎకరా కూడా కబ్జా చేయలేదని ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా ఏ ప్రజలకు నమ్మితే నేను 3 నెలలు రాస్తా. నేను డే 1 నుంచి నేను చాలా పెట్టిన రోజు నుంచి మాట్లాడుతున్నా, దొంగోనికి తాళాలు ఇస్తే దొంగతనమే జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు మింగే మంత్రి, భూముల శాఖనే ఆయన చేతిలో పెట్టారని చెప్పిన. ఇవాళ తిట్టినంత మాత్రాన, బూతులు మాట్లాడినంత మాత్రాన ఏంది అబద్ధాల రావట. కేటీ రామారావుకి ఇంకో పేరు పెట్టాడు, శకుని అంట. ఇది కేసీఆర్ శకుని అంటాడు. మరి నువ్వోని వాళ్ళ సంఖ్య నాకినప్పుడు, వాళ్ళ పక్కన జరిగినప్పుడు, వాళ్ళ పక్కన కూర్చొని తిన్నప్పుడు, వాళ్ళు వేసిన ఇంగిలి మెతుకులు నాకినప్పుడు, అప్పుడు నువ్వోని అప్పుడు శకుని సంఖ్య నాకినవా? అప్పుడు అబద్ధాల రావు ఇంగిలి మెతుకులు తిన్నోనువా? నాకు డౌట్ వస్తాను చిన్న. ఏ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు పాట వాడితే నడవు కదా. ఇవాళ నువ్వు కబ్జాలు చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకో. ఎంతెందుకే ఇలా గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఈ 2 చెరువుల చుట్టూ ఫామ్ హౌజులు ఉన్నాయి. అందరి ఫామ్ హౌజులకు నోటీసులు ఇచ్చిర్రా, బెదిరిచ్చిర్రా, పేదోనిళ్ళు మాత్రం ఈ మూసి పొడుగున కులగొడుతున్నారు. ఎందుకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 ఎకరాల ఫామ్ హౌజు ఆయన బాత్రూంలోకి వెళ్ళి కొబ్బరి నీళ్ళు వచ్చి ఏమన్నా నాగామంటారు దాని పేరేం పేరే గండిపేటలో కానీ హిమాయత్ సాగర్లో కానీ ఆ చెరువులలో కలుస్తున్నాయా? అందరి బాత్రూంలనేమో మురికి నీళ్ళు వస్తే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 ఎకరాల ఫామ్ హౌస్లో మాత్రం కొబ్బరి నీళ్ళు వస్తున్నాయా?
మరి దాన్ని ఎందుకు ముట్టుకుంటలేరు? ఎంత అవినీతి చేసినా పొంగులేటిని మేమేమనం. ఆయన అవినీతి కుంభకరుడే కావచ్చు, మేము ఆయన రాజీనామా చేయమను. తలకిందులు తపస్సు చేసినా ఆయన రాజీనామా చేయడు. ఎందుకంటే మాకు 1000 కోట్లు ఇచ్చింది. 1000కి 1000 సంపాదించుకోవడానికి మేము ఫుల్ రైట్స్ ఇచ్చేసినాం. 1000 10,000 దాటుతుంది, 10,000 లక్ష కోట్లు అవుతుంది. మరి ఇప్పుడు నీకేం పేరు పెట్టాలని జనం అడుగుతున్నారు. నీకు కూడా పేరు పెట్టాలి కదా, మరి అలా పెట్టినట్టు నీకు కూడా పెట్టాలి. సో పొంగులేటి శ్రీరామ్ అయితే అదిరిండు పాపం. ఆగ మేఘాల మీద వచ్చిండు, బూతులు తిట్టిండు, అబద్ధాలు ముందర పెట్టిండు. ఇంకో ఇదే నిజం అని చెప్తాడు. మరో పని చేద్దాం, ఆ పల్లవి షా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా, మన కేటీఆర్ వీడు వాళ్ళ ఇంటికాడికి పోయి ఆ పల్లవి షా కుటుంబం దగ్గరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి కూర్చొని పబ్లిక్ మీడియా సమావేశం పెట్టారు. అందరు చూస్తున్నాగా చర్చ పెడతాం. ఒట్టినాగులపల్లి దగ్గర, ఒట్టినాగులపల్లి ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర ఆ భూముల కాడ రఘునందన్ రావు గారు పోయి కూర్చొని కూడా దీక్ష చేసి గిరిజనుల భూములు గుంజుకున్నాడు. ఇప్పుడు అంతేందుక ఈ కాజాగూడ దగ్గర ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2000 ఎకరాల విలువ చేసే భూమిని కబ్జా చేస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్యేలు, 4 5 వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే అనిత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఇగో ఇది కబ్జా చేసిడు మా కాంగ్రెస్ పార్టీ మంత్రి కోర్టుకు పోయిరా పోలేదా? పత్తితో అవుతావు ఎగిరంగానే బూతులు తిట్టంగానే జనం ముందర ఎక్కిలినావు నవ్వంగానే జనం గ్రహించరా మాత్రం?